నక్షత్రము రేవతి వాసరః ఆదివారః దినాంకః 2/6/2024 సర్వే జనాః సుఖినో భవంతు.
మనందరినీ మన కార్యక్రమాన్ని చూస్తూ మనకి మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి పెద్దల్ని పరిచయం చేస్తాను. కార్యక్రమ ప్రస్తావన అలాగే శ్రీ గౌరవనీయులు ప్రొఫెసర్ ఎక్కలపల్లి కృష్ణరావు గారు సరస్వతి విద్యాపీఠం అధ్యక్షులు, అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయం మణిపూర్ ఛాన్సలర్గా, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత వైస్ ఛాన్సలర్గా వారు పనిచేశారు. అలాగే నేటి ముఖ్య అతిథి శ్రీ గురి సాయి ఆదర్శ్ బీటెక్ BBA వారు. అలాగే విశిష్ట అతిథిగా వచ్చినటువంటి వారు గౌరవనీయులు శ్రీ మధూరి రవి సాయి గారు, MTech స్ట్రక్చర్స్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్స్ మై హోమ్. వీరి ప్రత్యేకత ఏంటంటే వారు ఏర్పాటు చేసేటువంటి అపార్ట్మెంట్స్ కాలనీలో తప్పకుండా పాఠశాలను ఉండే విధంగా తయారు చేసి పాఠశాలను నిర్మాణం చేసి ఇచ్చేటువంటి వారు చేస్తున్నారు. అలాగే నేటి ప్రధాన వక్త గౌరవనీయులు డాక్టర్ పి భాస్కర్ యోగి గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, కవి, రచయిత. వీరితో పాటు పక్కనే ఉన్నటువంటి పెద్దలు శ్రీ ముత్తాల సీతారామన్ గారు, మన ప్రాంత కార్యదర్శి గారు, అలాగే శ్రీ పతకమూరు శ్రీనివాసరావు గారు, మన ప్రాంత సంఘటన కార్యదర్శి గారు, శ్రీ చెరువు రాంబాబు గారు, వారిని చెరువు కాకుండా రామాయణం రాంబాబు గారిగా అందరూ గుర్తిస్తారు. వారు ఈ 15 రోజులు మా పిల్లలు నిరంతరం 7, 8, 9 తరగతి విద్యార్థులకు చక్కగా రామాయణం ప్రవచనం చేశారు. శ్రీ నల్లా చక్రవర్తి కృష్ణమాచార్య గారు, ప్రాంత శైక్షణికులు గారు, శ్రీ పూరి సాంబశివరావు గారు, వారు కూడా ప్రాంత శైక్షణికులు గారు, శ్రీ విరివెంటి రవీంద్ర శర్మ గారు, ఈ భాగ్యనగర్ విభాగ కార్యదర్శి గారు, ప్రత్యేకంగా శ్రీ కేవీ సత్యనారాయణ గారు, వారు ప్రచారకులు, సరస్వతి విద్యాపీఠానికి ప్రాంత అధ్యక్షులుగా, కార్యాధ్యక్షులుగా చాలా కాలం మార్గదర్శనం చేశారు. కేవీ సత్యనారాయణ గారు వెనుకగా ఉన్నారు. అదేవిధంగా శ్రీ చింతకింది కృష్ణమూర్తి గారిని వర్గ ప్రముఖ్ వర్గ నివేదిక కోసం కోరుతున్నాను. 2/6/24 అనగా 15 రోజులు వర్గ నిర్వహణ చేయడం జరిగింది. ఈ వర్గలో బాలురు 111, బాలికలు 62 మంది, మొత్తం 173 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదువుతూ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు 62 మంది, ఇతర పాఠశాల నుండి చదువుతూ ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు 121 మంది. ఈ 21 మందికి ప్రతిరోజు 15 రోజుల పాటు ఉదయం 5 గంటలకు నిద్రలేపడం, రాత్రి 9 గంటల వరకు వివిధ రకాలైనటువంటి కాలాంశాలు విభజన జరిగింది. దాంట్లో తెలుగు, ఆంగ్లము, వేదగణితము, సంస్కృతము, సంగీతము మరియు వివిధ కళారూపాలలో బాలికల శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే
అదేవిధంగా శారీరక ప్రదర్శనల్లో భాగంగా శ్రీ శ్రీనివాసరావు గారిని యోగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. सावधान पद्मासन आसन स्थिति एक दो तीन चार पाँच छः सात आठ सावधान आसन स्थिति पद्मासन एक दो तीन चार पाँच దీని తర్వాత నిలువుగా ఉంటుంది, సిద్ధంగా ఉండాలి. सात आठ स्वस्थ ఇప్పుడు वज्रासन आसन स्थिति एक दो तीन चार पाँच छः सात आठ सात उत्तिष्ठ आरण दक्ष ताड़ासन समस्थिति एक दो तीन चार पाँच छः सात आठ सावधान पादहस्तासन एक दो तीन चार पाँच छः सावधान उपरिष्ठा అదేవిధంగా శారీరక ప్రదర్శనలో భాగంగా ఉత్తమాదిత్యను నియుక్త కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. उत्तिष्ठ आ रम दक्ष आ रम दक्ष नीर्ध सिद्ध सूर्य चक्राघात एक दो तीन चार पाँच छः नासिकाघात एक
విద్యార్థుల్లో న్యాయజ్ఞానాన్ని కాలజ్ఞానాన్ని అందివ్వడం కాకుండా విద్యార్థులు దేశభక్తిని క్రమశిక్షణ పెంపొందించే ప్రక్రియ. మన దేశంలో విద్యావారి ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న 24 శిశు మందిరంలో చదువుతున్న బాలబాలికలకి ఘోష అంశాన్ని అభ్యాసం జరుగుతున్నది. ఈ సంస్కార సాధన వర్గాల్లో ఈ అంశాన్ని నేర్చుకున్న విద్యార్థులందరూ వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి కొత్త విద్యార్థులు విశ్వవిద్యాలయాలు తక్కున్నారు, చేరవలేకున్నారు. కాబట్టి ఈ 15 తత్వశాస్త్రాల నేర్చుకున్న అంశాలను మీరు ప్రదర్శించబోతున్నారు. వారిని ఆశీర్వదించవలసిందిగా అందరికీ కోరుతున్నాను. ఘోష్ ప్రతిష్ట आनंद पाठ 1 2 1 2 शंकरार्चना संचल द्विमंडल विभाग 1 2 1 2 1 2
నో सरपाटो लेफ्ट लेग मुद्रा सरपाटो 1 2 1 2 प्रत्येक रचना एक दो एक दो रक्षा स्थला एक दो तीन चार उपक्षण ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు కోరుకున్నానికి అభినందనలు. అందరూ వీరిని చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుచున్నాం. కార్యక్రమ ప్రస్తావన ప్రొఫెసర్ తక్కలపల్లి తిరుపతి రావు గారు శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు గారిని కోరుచున్నాం. శ్రీ మధురి వ్యవసాయి గారు, శ్రీ భాస్కర యోగి గారు, వేదిక ముందు ఉన్న సరస్వతి విద్యాపీఠం అధికారులు, శ్రీనివాస్ గారు అందరినీ పరిచయం చేశారు మీకు, సీతారాములు గారు, కృష్ణమాచార్య గారు, రామబాబు గారు, ఇంకా ఇతర అధికారులు, ఆచార్యులు, పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పిల్లలు, ఈ సంస్కార కేంద్రంలో పాల్గొన్న పిల్లలందరూ మొట్టమొదలు తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలను ఈ శిక్షణ కేంద్రంలో పాల్గొనేందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇక్కడికి పంపించారో వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఇంతే కొట్టని చప్పట్లు కూడా నేను వాళ్ళు వేడిలో ఒకరు పిల్లలు ఉంటారు, వాళ్ళని ఇంత వేడిలో ఎట్లుంటుందో ఏమో పంపడం అంటే భయపడతారు మామూలుగా. మీరు పంపించినందుకు తప్పకుండా మా విద్యాపీఠం తరఫున అధ్యక్షుడిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. మీరు చూసారు కదా, ఇంత తక్కువ సమయంలో 15 రోజులు అంటే చాలా తక్కువ సమయం అండి. తక్కువ సమయంలో ఎంత బాగా పిల్లలు వివిధ కళలు నేర్చుకొని చక్కగా ప్రదర్శించారు. యోగా కానివ్వండి, కరాటే కానివ్వండి, ఘోష్ కానివ్వండి, ఇంకా వేరే ప్రదర్శిస్తారు కూడా, నృత్యము ఇంకా వేరే కళలు నేర్చుకునేది కూడా వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇలా కలిసిమెలిసి ఉండడం వల్ల 15 రోజుల్లో అందరితో
అందరితో ఎలా కలిసి ఉండాలా అని ఒక దగ్గర నుంచి ఒకరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇతర పిల్లల దగ్గర నుంచి, తర్వాత ఆచార్యులు శిక్షణ ఎవరైతే ఇస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే రఫ్ అండ్ టఫ్గా తయారవుతారండి. ఇవాళ రేపు మనం బాగా గార్వంగా ముందుగా పెంచితే బయటికి పంపించేస్తే కష్టమవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకు మీరు ముందే పిల్లలు చూస్తారు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ ల్యాబొరేటరీలో పెంచిన కుందేలు పిల్లలు ఎట్లుంటాయంటే మీరు టేబుల్ మీద పెడితే అది కిందికి దిగదు. మళ్ళీ కిందికి దిగితే ఏమైతే భయపడుతుంది ఆ కుందేలు పిల్ల. మామూలుగా బయట ఉన్న కుందేలు పిల్లలు అయితే బాగా ఎగురుకుంటే ఎక్కడైనా పరిగెడతాయి. సో ఈ ల్యాబొరేటరీలో పెంచిన కుందేలు పిల్లలాగా పెంచుతారు పిల్లలు. రఫ్ అండ్ టఫ్గా ఉంటేనే ఎలాంటి పరిస్థితుల్లో అయినా తట్టుకోగలుగుతారు. అలాంటి అవకాశం ఈ సంస్కార శిక్షణ ఏదైతే తరగతులు ఇక్కడ జరుగుతాయో దాంట్లో పిల్లలకు చక్కగా నేర్పిస్తారండి. బాగా నేర్చుకుంటారు, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతారు. క్రమశిక్షణ వస్తుంది, విలువలు నేర్చుకుంటారు. ఏ సమయంలో ఏం చేయాలనేది 5 గంటల నుంచి 10 గంటల వరకు చక్కగా ఏ సమయంలో ఏం చేయాలనేది బాగా నేర్చుకుంటారు. తర్వాత శ్లోకాలు కానివ్వండి, మన భారతీయ సాంప్రదాయం కానివ్వండి, భారతీయత కానివ్వండి, దైవభక్తి కానివ్వండి, పెద్దల ఎదురు గౌరవం అంటే ఏంటి, ఎలా ఉండాలని, ఇట్లా చాలా వేరే వాళ్ళందరితో కూడా ఎలా జీవించాలా, సహజీవనం అనేది ఎలా ఉంటుంది, ఇట్లా చాలా విషయాలు నేర్పిస్తారు. దాంతోపాటు చదువుపైన ఎలా శ్రద్ధ ఉండాలని నేర్పిస్తారు. కాబట్టి చక్కగా తప్పకుండా మీరు ఈ తర్వాత ఆ మార్పు చూస్తారు. ఒకటే ఏంటంటే ఈ మార్పు ఏదైతే వచ్చిందో అది కొనసాగింపుగా చూడండి. ఇంట్లో కూడా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ టీవీ ముందు కూర్చోవడము, మళ్ళీ చేయడము, మళ్ళీ మొదటికి రాకండి. ఈ క్రమశిక్షణ, ఈ యోగా లేదా నృత్యం కానివ్వండి, మీరు ఏదైతే కళలు నేర్చుకున్నారో అది ఇంకా అలాగే కొనసాగించండి, బాగా నేర్చుకోండి. ఎందుకంటే జీవితకాలం మీతో పాటు ఉంటాయి. అవి ఎంతో మీకు సహాయకరంగా ఉంటాయి. అవి ఒక మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. మీ యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసుకొస్తాయి. మీలో ఏదైతే కళలు ఉన్నాయో, మీలో ఏదైతే సృజనాత్మక శక్తి మీలో ఉందో దానంతా కూడా బయట తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమంలో బాగా మంచిగా పాల్గొని చక్కగా నిర్వహించినట్టయితే మీరు చదువులో కూడా బాగా వస్తారు. చదువులో కూడా చాలా బాగా వస్తారు తప్పకుండా. సో మీకు ఎవరైతే శిక్షణ ఇచ్చారో ఆ ఆచార్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరిచినందుకు చాలా మంది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటారు. చాలామంది దాతలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాం. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో ఈ కొన్ని మాటలతో నేను ముగిస్తున్నానండి. నమస్కారం. కూచిపూడి నృత్యం విధికో భద్రాద్రి అక్షర బృందం.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎందరి సహాయాలు అవసరం అవుతూ ఉంటాయి. మనకి ముఖ్య అతిథిగా రావాల్సిన బాబ్జీ గారు, బుర్రి సుబ్బారావు గారు ఇవాళ రాలేకపోయారు. వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అల్లుడిని, వాళ్ళ కోడల్ని ఇక్కడికి పంపించారు ప్రత్యేకంగా. మన ఆదర్శ్ గారు, సాయి ఆదర్శ్, వారి అర్థాలైనటువంటి అన్నపూర్ణ గారిని ఒకసారి ప్రమాణం పొందుతున్నాను నేను. ఊరి విరాళం ఇస్తున్నా అని చెప్పి ఒక చిన్న చెక్ పంపించారు. ఎక్కువేం కాదని, 5 లక్షలకు మాత్రమే. అతగమూరి శ్రీనివాస్ గారిని ఆ చెక్కును అందుకోవచ్చుగా ప్రార్థిస్తున్నాను నేను. అన్నపూర్ణమ్మ తల్లి, సాయి ఆదర్శ్ గారు, అతగమూరి శ్రీనివాస్ గారిని ఆ చెక్ ఇవ్వచ్చుగా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు గారు అంటే మన బాబ్జీ గారు మన స్విస్ ఇంటర్నేషనల్ స్కూల్లో లిఫ్ట్లన్నీ వారి ఆధ్వర్యంలోనే మనం పెట్టించుకున్నాం. అలాగే బాస్కెట్బాల్ కోర్టు కూడా వారే 25 లక్షల వ్యయంతో మనకి చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నపూర్ణ. థ్యాంక్ యూ ఆదర్శ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. చెక్ మైక్ పని చేయట్లేదు మాస్టర్. దీని తర్వాత లలిత సంగీతం అమ్మతోనే ఉంటా రచనలు రెడీగా Thank you.